నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. అడగని వాడికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య, స్వార్థపరునికి చేసే సాయం సముద్రంపై కురిసే వాన లాంటిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 16 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం రాత్రి 2:59. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:05. తిథి ద్వాదశి, తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం హస్త, రాత్రి 2:06 వరకు. తదుపరి చిత్త. కరణము కౌలవ, మధ్యాహ్నం 3:42 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి గరజి. యోగము విష్కంభం, ఉదయం 6:46 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:24 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:48 నుండి 4:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి 4:51 వరకు. వర్జ్యం ఉదయం 8:53 నుండి 10:39 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు. అమృత గడియలు రాత్రి 7:31 నుండి 9:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:23 వరకు. నవంబర్ 16 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. తిథి ద్వాదశి, తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి త్రయోదశి, అంటే తెల్లవారితే సోమవారం. ద్వాదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. తిథుల ప్రకారం ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ హస్తా నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు కూడా అద్భుతమైన యోగాలు. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 6:45 నుండి రాత్రి 2:11 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం, భవన శంకుస్థాపనలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, అద్దె ఇల్లు, సొంత ఇల్లు గృహప్రవేశం చేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా చిత్తా నక్షత్రం ద్వాదశి తిథి ఆదివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి 2:11 నుండి సోమవారం తెల్లవారుజామున 4:28 వరకు ఉంది. ఈ యోగ సమయములో
ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. ఈరోజు వృశ్చిక సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఈ రోజు మధ్యాహ్నం 1:36 వరకు సూర్యుడు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. ఇలాంటి సంక్రమణం సమయములో శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున సముద్ర స్నానం, నదీ స్నానం, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు చేయడం వంటివి చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పితృదోషం ఉన్నవారు సంక్రమణం సమయములో పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం వంటివి చేస్తే పితృదోషం తొలగుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం హస్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. హస్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు మొత్తము ఉండే యోగము విష్కంభం. ఈరోజు ప్రశ్న: మాఘమాసం శుద్ధ సప్తమి నాడు మనం ఏ పండుగ జరుపుకుంటాం? రథసప్తమి, ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి దూర ప్రాంతాల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృషభ రాశి వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా ముందడుగు వేయలేరు. మిథున రాశి ఒక పెద్ద మొత్తంలో డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి కుటుంబ సభ్యులు మీపై విశేష ఆదరణ చూపుతారు. సింహరాశి ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న గందరగోళం తొలగుతుంది. కన్య రాశి ఇతరులను మెప్పించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి సోదరులతోనూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగే సూచనలు. వృశ్చిక రాశి భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ధనుస్సు రాశి వ్యాపారాలలో లాభాలు సంతోషం కలిగిస్తాయి. మకర రాశి కుటుంబం మీపై పెట్టిన బాధ్యతలు సమర్థనీయంగా పూర్తి చేస్తారు. కుంభరాశి వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. మీనరాశి దూరపు బంధువులను కలుసుకొని ఇంటి విషయాలపై చర్చిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.